బయటకి టూర్లకి ఎప్పుడు వెళ్ళినా కూడా మనకు అక్కడ చూడాల్సిన టూరిస్ట్ ప్లేసుల కంటే కూడా షాపింగ్ అంటేనే చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది కదా. అలాగా షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి టర్కీ స్వర్గధామం లాగా కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తూర్పు పశ్చిమాల మిశ్రమంగా ఉన్న ఇక్కడి సంస్కృతి చేత అక్కడ ఎంతో వైవిధ్యంగా వస్తువులు ఉండడమే కాకుండా అవన్నీ కూడా మనం ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళకి మనము పెట్టగలిగిన స్థాయిలోనే రేట్లన్నీ కూడా ఉంటాయి. చాలా వరకు యూరప్ సంస్కృతి ఉండడం చేత ప్రపంచంలోని అతి విలువైన బ్రాండ్స్ కూడా ఉంటాయి. అదే విధంగా వ్యాపార కేంద్రం కావడం చేత చాలా చవకైన వస్తువులు విభిన్న రీతుల్లో వివిధ రకాలుగా కూడా దొరుకుతాయి. ఇస్తాన్బుల్లో షాపింగ్ బజార్లు చాలా ఉంటాయి. అయితే టూరిస్టులు ఎక్కువగా స్పైస్ బజారు, గ్రాండ్ బజారు, తక్సిమ్ స్క్వేరు, ఇస్టికల్ స్ట్రీటు లాంటి వాటి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. టర్కీకే ప్రత్యేకమైన వస్తువులు చాలా ఉంటాయి షాపింగ్ చేయడానికి. అయితే వాటిలో అతి ముఖ్యమైన 5 వాటి గురించి మాత్రం ఈరోజు మనము తెలుసుకుందాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, సిరామిక్స్. హ్యాండ్ పెయింట్ వేసిన చేతితో చేసిన పింగాణి వస్తువులు ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతాయి. చాలా వెరైటీగా ఉంటాయి. ధర కూడా సరసంగానే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్లు గ్లో ప్లేట్స్. రాత్రిపూట చీకట్లో కూడా ఈ విధంగా గ్లో అవుతూ ఉంటాయంట. Because of phosphorus, we use phosphorus like paints under the glaze. టర్కీలో టర్కాయిస్ చాలా ఫేమస్ అని మనకందరికీ పేరులోనే తెలుస్తుంది. అలాంటి కలర్లో ఉన్న సిరామిక్స్ ఇవి. చూడండి, చూస్తూ ఉంటేనే ఎంత అందంగా ఉన్నాయో. టర్కీలో సిరామిక్స్ ప్రాధాన్యత ఈనాటిది కాదు. 8-9 శతాబ్దాల నుంటే ఇక్కడ సిరామిక్ టైల్స్ కి ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన హగియా సోఫియా, బ్లూ మాస్క్ లాంటి వాటిల్లో ఈ విధంగా పెయింట్ చేసిన సెరామిక్ టైల్స్ అడుగడుగునా కనిపించి అబ్బురపరిచే రీతిలో అమర్చబడి ఉంటాయి. టర్కీ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ సిరామిక్ ఐటమ్స్ ని ఏదో ఒకటి తీసుకోకుండా ఏ టూరిస్టు వెళ్ళడు. నెంబర్ 2, టర్కిష్ టీ మరియు ఆ టీ కాఫీలు చేయడానికి ఉపయోగించే పాత్రలు. మనం టర్కీలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మనల్ని తప్పక పలకరిస్తూ ఉంటాయి టర్కిష్ టీ కాఫీలు. అదేవిధంగా బయట బజార్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు వాటిని తయారు చేయడానికి ఉపయోగించే పాత్రలు, అవి తాగడానికి ఉపయోగించే కప్పులు, సాసర్లు, మగ్గులు లాంటివన్నీ ఎంతో వైవిధ్యంగా ఉండి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మనకు అక్కడ ఒకే కలర్లో కింద పైన ఒకే డిజైన్తో ఉన్న పాత్రలు వరుసగా చాలా కనిపిస్తూ ఉన్నాయి కదా. అవి టర్కిష్ కాఫీ తయారు చేయడానికి ఉపయోగించే పాత్రలంట. కింద నిప్పులు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి. పైన కాఫీ డికాషన్ ఉంటుందంట. కాఫీని వేడిగా ఉంచడానికి ఈ విధమైన అరేంజ్ చేసిన పాత్రలు వాడుతూ ఉంటారు. షాప్ వాళ్ళు చెప్పారు, మేమైతే ఎలా తయారు చేస్తారో చూడలేదు. కింద ఉన్నాయి కదా కాడలు ఉన్న గిన్నెలు, అవి టర్కిష్ టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారంట. నేనైతే ఇండియాలో ఇలాంటి షేప్ ఉన్న పాల పాత్రనైతే చూడలేదు. అందుకే వెరైటీగా అనిపించింది. ఒకే ఒకరికి టీ పెట్టుకోవాలన్నా, కాఫీ పెట్టుకోవాలన్నా, పాలు కాచుకోవాలన్నా కూడా ఇవి చాలా బాగున్నాయి. అయితే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్ చెప్పారు. చివరికి అయితే మేము 400 లీరాలకి ఒకటి కొనుక్కున్నాము. ఇక టీ రకాలైతే చెప్పనవసరం లేదు. గ్రీన్ టీ దగ్గర నుండి యాపిల్ టీ, లెమన్ టీ, ఇంకా ఎన్నో వెరైటీల రకాలు అక్కడ ఉన్నాయి. Gold tea. Gold? Yes. గోల్డ్ This one. Yes, gold tea. Okay. చూసారు కదా, గోల్డ్ టీ కూడా ఉంది. ఇక ఫ్లవర్స్ రకాలైతే చెప్పనవసరం లేదు. అన్ని పూల రకాల టీలు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, స్పైసెస్లో రకరకాలు కూడా చాలానే ఉంటాయి. నెంబర్ 3, టర్కిష్ డిలైట్ అండ్ స్వీట్స్. మనము టర్కిష్ కాఫీ టీ అడిగినప్పుడు దానితో పాటు ఒక చిన్న జెల్లీ లాంటి స్వీట్ ఐటమ్ కూడా ఇస్తూ ఉంటారు. దాన్ని టర్కిష్ డిలైట్ అంటారు. టీతో పాటు ఇది కూడా ఇస్తూ ఉంటారు మామూలుగా. నిజానికి టర్కిష్ కాఫీ తాగినప్పుడు నాకైతే నచ్చలేదు. అది చాలా చిక్కగా చేదుగా ఉంటుంది.
ఈ డిలైట్ని ఆ టర్కిష్ డికాషన్తో కలిపి తీసుకున్నప్పుడు అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. దాన్ని టర్కిష్ వాసులు చాలా ఇష్టపడతారు అనుకుంటాను. అందుకే ఎక్కడ చూసినా టర్కిష్ డిలైట్కి సంబంధించిన స్వీట్ ఐటమ్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక టర్కీ బక్లావా స్వీట్స్కి ఎంతో ప్రసిద్ధి పొందింది. బక్లావా స్వీట్స్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని వెరైటీలు ఇక్కడ ప్రసిద్ధి పొందిన షాప్స్లో చూడొచ్చు. అతి సన్నని మైదా పొరల మధ్యలో కట్ చేసిన నట్స్, చక్కెర పాకము ఉన్న స్వీట్స్నే బక్లావా అంటారు. ఈ స్వీట్స్ని సుల్తాన్ల స్వీట్స్ అనేవాళ్ళు. బక్లావా స్వీటు మొదటగా ఎక్కడ స్టార్ట్ అయిందో ఎవరికి తెలియకపోయినా టర్కీని పరిపాలించిన సుల్తాన్లు వారి రాజ్యానికి వచ్చిన వారికి గిఫ్ట్గా ఈ బక్లావాను పంపించడంతో ఈ స్వీటు టర్కీ స్వీట్గా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఇలా పొరలుగా తయారు చేసే నైపుణ్యం ఉన్న పనివాళ్ళ తరాలు ఇప్పటికీ అక్కడ ఉండడంతో అక్కడ ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన బక్లావా స్వీట్స్ తయారవుతూ ఉన్నాయి. టర్కీ రగ్స్ అండ్ కార్పెట్స్. టర్కీలో రగ్గులు, బెడ్షీట్లు లాంటివి ఎంత వైవిధ్యంగా దొరుకుతాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత వెరైటీ డిజైన్స్లో, వెరైటీ కలర్స్లో ఈ కార్పెట్స్, రగ్స్, బెడ్షీట్స్ అన్నీ దొరుకుతాయి. మనకు తెలియకుండానే మనము ఎప్పుడు వాడే టవల్స్ని కూడా టర్కీ టవల్స్ అని కొన్నింటిని అంటూ ఉంటాము. అంటే టవల్స్కే ఆ దేశం పేరు వచ్చేంత ప్రాముఖ్యత ఉంది అక్కడ టవల్స్కి, బెడ్షీట్స్కి, రగ్స్కి, కార్పెట్స్కి. అన్నీ కూడా అతి చవక రేట్ నుండి చాలా కాస్ట్లీ రేంజ్ వరకు కూడా దొరుకుతాయి. టర్కిష్ ల్యాంప్స్ అండ్ ఎవిల్ ఐ ఆర్నమెంట్స్. అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటేనే ఒక వెరైటీ దీపాలు చూపిస్తూ ఉంటారు కదా, అలాంటివి కొన్ని వేల రకాలు మనము టర్కీ షాప్స్లో చూస్తాము. ఎలాగైనా ఈ ల్యాంప్స్లో ఒకదాన్ని మనం సొంతం చేసుకోవాల్సిందే అన్నంత ముచ్చటైన కలర్స్లో, ఆకర్షణమైన సైజుల్లో మనకు ఈ ల్యాంప్స్ కనిపిస్తూ మురిపిస్తూ ఉంటాయి. ఎటువంటి ప్రదేశంలో అయినా అమరిపోయే ఈ ల్యాంప్స్ని తీసుకోవడానికి టూరిస్టులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎవిల్ ఐ ఆర్నమెంట్స్ అంటే దిష్టికి కట్టడానికి ఉపయోగించే రాళ్ల లాంటివి. ఈ విధంగా బ్లూ కలర్ రాళ్ల మధ్యలో కొద్దిగా డిజైన్ చేయబడి ఉన్న దిష్టికి కట్టే రాళ్ల లాంటి బొమ్మలు టర్కీలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. బ్లూ కలర్ లో, వైట్ కలర్ లో, ఇంకొన్ని వేరే కలర్స్ లో కూడా దొరుకుతాయి. ఇలాంటి వాటిపైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకుని వెళ్ళడానికి అనువుగా రకరకాల సైజుల్లో, రకరకాల రూపాల్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి అక్కడ. ఇవండి మనం టర్కీకి వెళ్ళినప్పుడు ఆ దేశానికే ప్రత్యేకమైన షాపింగ్ చేసుకోవడానికి వీలున్న ఐటమ్స్. ఈ వస్తువులన్నీ ధరలు అందుబాటులో ఉండడమే కాకుండా ఇవి మన దేశానికి గిఫ్ట్ గా తీసుకొని వచ్చినప్పుడు, ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా ఎంతో వైవిధ్యంగా ఉండి వాళ్ళకి చాలా ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు, మీకు గనక టర్కీ టూర్ ప్లాన్ ఉన్నట్లయితే ఇలాంటి ఐటమ్స్ లో ఒకదాన్ని కొనడానికి ప్లాన్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.